హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వార్తలు దాదాపు అన్ని తెలుగు పేపర్లో, తెలంగాణ పేపర్లో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి అమెరికా పర్యటన షెడ్యూల్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం, అనుమతి నిరాకరించడం, దానిపైన లండన్ నుంచి ఆయన తిరుగు ప్రయాణం కావటం. నిన్ననే లండన్ నుంచి నిన్న మార్నింగ్ దిగారు. దిగిన తర్వాత మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దాంట్లో ప్రధానంగా వారు ఆరోపించింది, మాట్లాడింది ఇది ముఖ్యమంత్రిగా అంటే రేవంత్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోవడం కాదు. వాస్తవంగా తెలంగాణని, తెలంగాణ ప్రజల్ని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినట్టు అని చెప్పి, ఎందుకంటే ఒకవైపు గుజరాత్ ముఖ్యమంత్రికి లండన్ అండ్ అమెరికా పర్యటనకు అనుమతించారు, తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతించలే. గుజరాత్ ముఖ్యమంత్రి పోయింది పెట్టుబడుల కోసం, విద్యా సంస్థలతో ఒప్పందాల కోసమే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళుతుంది కూడా దానికోసమే, అదే ప్రపోజల్ చెప్పారు. కానీ చాలా సింపుల్గా విదేశాంగ శాఖ ప్రోగ్రామ్ నాట్ అప్రాప్రియేటెడ్ అని ఒక చిన్న రీజన్తో రిజెక్ట్ చేసింది. ఏంటా నాట్ అప్రాప్రియేటెడ్ అని ఇంతవరకు ఎక్కడ చెప్పలే. దీనిపైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దాదాపు అన్ని పత్రికల్లో ఇదే బ్యానర్ ఐటము. ఇది మోడీ కుట్రే, తెలంగాణ ప్రజలకు తీరిన అవమానం, లోక్సభలోనే తేల్చుకుంటాం, అమెరికా పర్యటన రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం అని చెప్పి ఒక వార్త. బ్రిటన్ పర్యటనకు అనుమతించి అమెరికాకు ఎందుకు అడ్డు తగిలారు, తెలంగాణకు పెట్టుబడుల కోసమైన పర్యటన, కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు తప్పుదారి పట్టించారు, ఇది రాజకీయ వివక్ష, దీన్ని సహించేది లేదు, బీజేపీ ముఖ్యమంత్రులందరూ విదేశాలకు వెళ్ళొచ్చు, నేను మాత్రం వెళ్ళకూడదా, తెలంగాణకు వచ్చే పెట్టుబడులను గుజరాత్కు మళ్లించుకునే కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది వాస్తవంగా సరే, తెలంగాణకు వచ్చే పెట్టుబడులని గుజరాత్కి మళ్లించడానికే, దీని వెనక ఏముందని గుజరాత్ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇచ్చినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి ఏ నిబంధనల ప్రకారం అనుమతి కోరారో మన ముఖ్యమంత్రి కూడా అదే నిబంధనల ప్రకారం కోరుంటారు. బీజేపీ నాయకులు చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేశ వ్యతిరేకులను ఎలా కలుస్తారో అమెరికా పర్యటనపై సీఎం సమగ్ర సమాచారం ఇవ్వలేదు అట. దేశ వ్యతిరేకులు ఎవరు? వాళ్ళు ఎవరో చెప్పాలి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాజ్ ఎ తెలంగాణ ముఖ్యమంత్రిగా వెళ్తున్నారు, రేవంత్ రెడ్డిగా వెళ్ళట్లే. బీజేపీ నాయకులు చెప్తున్నారు కానీ విదేశాంగ శాఖ చెప్పట్లే. దేశ వ్యతిరేకులను కలవటానికి వెళ్తాడు, ఆ వెళ్తా అంటే మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పట్లే. బీజేపీలో ఉన్న నాయకులు, ఎంపీలు, అధ్యక్షులు అట్లాంటి వాళ్ళు మాట్లాడుతాను. మరి వ్యతిరేకులలో చెప్పాలిగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో పర్సన్ కలవటానికి వెళ్ళిండు, ఆయన దేశ వ్యతిరేకి. అంటే బీజేపీ పార్టీ మెచ్చితే దేశభక్తుడా, బీజేపీ పార్టీకి నచ్చకపోతే దేశ వ్యతిరేకుల? ఇదే పద్ధతిలో ఉంది. దీనికి సంబంధించి దాదాపు అన్ని పేపర్లో ఇదే ఇచ్చారు. బీజేపీ నాయకులు ఇదే చెప్తాను, దేశ వ్యతిరేకులను కలవడానికి వెళ్ళిండు, మేము అందుకే తిరస్కరించారు కేంద్ర ప్రభుత్వం. అది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ చెప్పదు. ప్రోగ్రామ్ నాట్ అప్రాప్రియేట్ అంటది. ఇది నిన్న ఒక ముఖ్యమైన వార్తగా తెలంగాణ వార్తాపత్రిక వచ్చింది. దాంతోపాటు బీజేపీ ఫీజు లడాయి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని తీసుకుంది. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, దానికి సంబంధించిన ఎంపీలు, దానికి సంబంధించిన నాయకులు అంతా పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు సంబంధించి కాలేజీలో చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, బకాయిల వల్ల కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, వాటిని రిలీజ్ చేయాలి అని చెప్పి ఫీజు లడాయి అని పెట్టారు. ఆ ఫీజు లడాయిలు ఇది ఆ ప్రోగ్రాంలోనే ఈయన మాట్లాడారు రామచంద్రరావు గారు. దేశ వ్యతిరేకులను ఎలా కలుస్తారని, దాంతోపాటు ఫీజు గురించి కూడా మాట్లాడారు. తప్పులేదు, ఫీజు లడాయి ప్రోగ్రాం చేయాల్సింది. ఒక రాజకీయ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీగా చేయొచ్చు, తప్పులేదు, విద్యార్థుల తరఫున పోరాటం చేయొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ ప్రజలకి, దేశ ప్రజలకి ఒక ప్రశ్నకి సమానం చెప్పాల్సిన ఒక నైతిక బాధ్యత ఉంది. ఉద్యమాలు చేయడం తప్పు కాదు, రాజకీయ పార్టీగా నిరసనలు వ్యక్తం చేయడం తప్పు కాదు, ప్రజలకి, విద్యార్థులకి, యువతకి మద్దతు ఇవ్వడం తప్పు కాదు. ఇదే యువత, ఇదే విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీ పైన జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో కొన్ని వారాల పాటు నిరసనలు వ్యక్తం చేస్తే అసలు వాళ్ళు నీట్ విద్యార్థులే కాదు అని చెప్పారు ఇదే బీజేపీ నాయకులు. వాళ్ళు దేశ ద్రోహులు అన్నారు, వాళ్ళు దేశానికి వ్యతిరేక శక్తులతోని చేతులు కలిపారు అని చెప్పారు. అంటే బీజేపీ పార్టీ ఉద్యమాలు చేస్తే, బీజేపీ పార్టీ నిరసనలు వ్యక్తం చేస్తే అదే నిరసన. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం,
ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన యువత కానీ, విద్యార్థులు కానీ, జంజడ్ యువత కానీ వాళ్ళు దేశద్రోహులా అని ఈ దేశంలో ఉన్న ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు అడుగుతున్నారు. జంతర్ మంతర్ దగ్గరో లేదా ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేసే వ్యక్తుల్ని, పార్టీల్ని, ఇంకోటేదో ఈ మధ్య కొత్తగా కనిపెట్టారు ధీమాగియా నక్సలైట్లట. ధీమాగి నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు. అంటే మీ ప్రభుత్వం పైన, మీ పార్టీ పైన నిరసనలు వ్యక్తం చేస్తే అసలు వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఈ దేశ వ్యతిరేకులు, ఈ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపినట్టు. మీ పార్టీ ముఖ్యమంత్రులు కాకపోతే పర్మిషన్లు ఇయ్యరు విదేశాలకు పోవడానికి. కేవలం బీజేపీ పార్టీలో ఉండాలి, బీజేపీ పార్టీ కార్యకర్త అయి ఉండాలి, బీజేపీ పార్టీ లాయలిస్టులు అయితేనే ఈ దేశభక్తుల అనేది 140 కోట్ల మంది ఈ భారతదేశ ప్రజలు బీజేపీని సూటిగా ప్రశ్నిస్తారు. ఏ బీజేపీ నాయకుడని నిరసన ఇంకోటో వ్యక్తం చేయాలంటే ఫస్ట్ దానికి సమానం చెప్పాలని కోరుకుంటున్నారు. ఎంత ఘోరమైన మాటలు మాట్లాడారు. జంజీ యువత, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు నీట్ పేపర్ లీకేజీ పైన విద్యార్థులు పోరాటం చేస్తుంటే, నిరసన వ్యక్తం చేస్తుంటే, అందులో నీట్ రాసే అభ్యర్థులే లేరు. వాళ్ళకి నీటికి సంబంధం ఏంటి? అంటే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధం ఏంటి? మీకు లేదంటే మీరు తెలియజేసే నిరసనలకి సంబంధం ఏంటి అనేది అడగరా? కాబట్టి ఒక రాజకీయ పార్టీగా నైతిక బాధ్యత ఉండాలి. దట్టు కేంద్రంలో 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీగా మొరాలిటీ ఉండాలి. ఇంకొక పార్టీ, ఇంకొక సంఘమో, ఇంకొక విద్యార్థులు, యువతో, రైతులో పోరాటాలు చేస్తుంటే గౌరవించాలి. అగౌరవంగా మాట్లాడి దేశ వ్యతిరేకులను ముద్రేసే కార్యక్రమం చేస్తాను కాబట్టి బీజేపీని ఈరోజు అడగాల్సి వస్తుంది. ఇంకోటి, ఓవర్ టు ఢిల్లీ, మంత్రి కొండా సురేఖ ఇష్యూ పైన, ఎపిసోడ్ పైన నిన్న ముఖ్యమంత్రి కూడా సూచాయిగా 1 నిమిషం 2 నిమిషాల్లో స్పందించారు. దానిపైన డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఎవరు మాట్లాడొద్దు, అది ఎవరు మాట్లాడినా పార్టీ క్రమశిక్షణ వ్యతిరేక కార్యకలాపం కిందకి వద్దు, అది క్రమశిక్షణ సంఘం అధిష్టానం చూసుకుంటుంది కొండా సురేఖ ఇష్యూ అని చెప్పి ఎందుకు మరి మాట్లాడాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి అనేది తెలియదు. కానీ సైలెన్స్ మోడ్లోకి వెళ్ళండి అని చెప్పారు. ఎందుకంటే ఒక దాదాపు 17-18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి గారికి మద్దతుగా కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలను ఖండిస్తూ కొండా సురేఖని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు కూడా సైలెన్స్ మోడ్లోకి పోవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు కొండా సురేఖ చెప్తున్నది ఏంటంటే, సుష్మిత మాట్లాడిన మాటలకి నాకు సంబంధం లేదు, నా కూతురు మాటలకి నేను ఎట్లా కట్టుబడి ఉంటా అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం నా పైన ఒక మంత్రిగా క్యాబినెట్లో, అధికార పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్యాబినెట్లో ఉన్న మంత్రిగా నా పైనే మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఆ విధంగా దుర్భాషలాడి లేదా బర్తరఫ్ చేయాలను రకరకాలుగా మాట్లాడి వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారు? అసలు ఆ మాటల వెనకున్న, ఆ మాటలు మాట్లాడిన వ్యక్తులు వెనుకున్న శక్తులు ఎవరు? అది కూడా చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం నా కూతురు మాట్లాడితే నాకు సంబంధం లేదు కాబట్టి అది మీరు వేరే చూసుకోండి అని చెప్పే ప్రయత్నం చేశారు. అధిష్టానం ఏం చేస్తుంది? క్రమశిక్షణా సంఘం ఏం చేస్తుంది? మరి క్రమశిక్షణా సంఘం అధిష్టానం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా సైలెన్స్ మోడ్లోకి వెళ్ళవని? లేదా మాకు మొత్తం నోటీసులో ఉంది, మేము చర్య తీసుకుంటాం, అటు మీరు ముందు కంట్రోల్ చేయండి అని చెప్పారా? లేదా ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధినేతగా అది ఎవరు మాట్లాడినా, కొండా సురేఖ మాట్లాడినా, కొండా సురేఖ వ్యతిరేకంగా ఇంకొక వర్గం ఎమ్మెల్యేలు మాట్లాడినా అది ప్రభుత్వం పైన, పార్టీ పైన పరువుకు సంబంధించిన సమస్య. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇట్లా ఉంటుందని, వెళ్తుంది అని కంట్రోల్ చేశారు. కానీ మొత్తానికైతే ఒక మంచి డెసిషన్. ఎందుకంటే వీధిని బడి, బజార్ను బడి మొత్తం పార్టీనో ప్రభుత్వాన్నో పరువు తీసుకునే కంటే ఇంటర్నల్గా, అంతర్గతంగా మాట్లాడుకొని సమస్యల చర్చించుకొని సమన్వయం చేసుకోవాలి తప్ప ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది ఆయన వచ్చి రావడంతో లండన్ నుంచి ఒక డెసిషన్ తీసుకొని ఎవరు కూడా మాట్లాడదు. అధిష్టానం ఉంది, క్రమశిక్షణ సంఘం ఉంది, వాళ్ళు చూసుకోవాలి. వాస్తవానికి ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు లేదా కొండా సురేఖ గారికి వ్యతిరేకంగా లేదా కొండా సురేఖ కొంతమంది మద్దతుగాను మాట్లాడటం వల్ల అది బహిరంగ పంచాయతీ అయితే తప్ప దానివల్ల సమస్య పరిష్కారం కాదు. పరిష్కారం కాకపోగా పలసన అవుతారు ప్రజలు. ఇది ఒక మంచి డెసిషనే వారు చెప్పిన పరిస్థితి. ఇది కొండా సురేఖ పైన సీరియస్ అయ్యారు. పార్టీకి, అదే రాష్ట్రానికి అవమానము అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్ కూడా సేమ్ ఇచ్చింది. ఇది ఆ పర్యటనని రద్దు చేయటం నాకు కాదు, వాస్తవంగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా దాంట్లో అప్రతిష్టో లేదా ఆయనకు అవమానం కాదు. తెలంగాణ రాష్ట్రానికి అవమానం, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతినిధి. తెలంగాణ ముఖ్యమంత్రిగా వెళ్తాను కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కాదు అది. ఇది
ఒక వార్త అయితే ఇరుకు గల్లీలు పెద్ద పెద్ద మేడలు అంజయ్య నగర్ సిద్దిక్ నగర్లో 5 నుంచి 7 అంతస్తులలో 50కి పైగా నిర్మాణాలట. ఇక నిన్న మన గచ్చిబౌలిలో 7 అంతస్తుల బిల్డింగ్ కూలింది. 55 గజాలలోనే 7 అంతస్తులు. దానికి పర్మిషన్ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు చర్చ వచ్చింది. హైడ్రా కమిషనర్ వెళ్ళటం, ఆగమేఘాల మీద పరిశీలించడం, చర్యలు తీసుకుంటాం అంటాం, ఒకళ్ళు ఇద్దరిని సస్పెండ్ చేయటం. కానీ ప్రభుత్వం అధికారుల వైఫల్యం, ప్రభుత్వ అధికారుల అసమర్థత ఏ స్థాయిలో ఉంటుందనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆగమేఘాల మీద 75 గజాల లోపు ఉన్న స్థలాల్లో 7 మీటర్ల కంటే ఎత్తు నిర్మించడానికి వీల్లేదు. నిర్మించి ఉంటే కూల్చేస్తాం. నిర్మించేటప్పుడు ఏం చేశారు మరి? జిహెచ్ఎంసీ కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ స్థానిక అధికారులు కానీ ఏం చేశారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? సిద్దిక్ నగర్లో, అంజయ్ నగర్లో 5 నుంచి 7 అంతస్తులు 50కి పైగా నిర్మాణాలు. ఒకటి కాదు, 2 కాదు, ఒక కూలింది ఒకటి కాదు, 50కి పైగా నిర్మాణాలు నిర్మిస్తుంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేశారు? దీన్ని కోఆర్డినేట్ చేయాల్సిన, దీనిపైన సూపర్విజన్ చేయాల్సిన అధికారులు ఇటే లేరు. వాళ్ళు లంచాల మత్తులో తూగారా? వాళ్ళకి నిజంగా తెలవదా? ఒక్క బిల్డింగ్ నిర్మించినా తెలిసింది వాళ్ళకి. ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు అక్కడ. ఏంటి అంటే లంచాలు. నువ్వు 5 కడతావా, 6 కట్టుకుంటావా, 7 అంతస్తులు కట్టుకుంటావా, నాకు వచ్చే ప్యాకేజీ నాకు వస్తే చాలు అనే పద్ధతి కోసం. నిజంగా ప్రభుత్వం, జిహెచ్ఎంసీ అధికారులు ఒక బిల్డింగ్ కూలిపోయింది, 2 మృతి చెందారు కాబట్టి ఆగమేఘాల మీద అంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే చందంగా కాకుండా కమిట్మెంట్ ఉంటే ఇది కాదు చేయాల్సింది. అంటే నిర్మించారు కాబట్టి కూల్చేతం అయిపోద్ది, ఇక సమస్య పరిష్కారం అయితే అంటే అది కాదు. మళ్ళీ నిర్మిస్తారు. ఇంకొక 6 నెలల్లో, సంవత్సరం తర్వాత మళ్ళీ లంచాలు ఇస్తారు, నిర్మిస్తారు. అసలు లంచాలు తీసుకొని కళ్ళు లేని కబోదుల లెక్క ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్మిస్ చేయాలి. డిస్మిస్ చేస్తూ వాళ్ళకున్న ఆస్తులను అటాచ్ చేయాలి. లేకపోతే ఇక భయం ఉండదు. వాళ్ళు సంపాదించిన అవినీతి అక్రమాలతో సంపాదించిన ఆస్తులు మొత్తం, జీతం పోను మిగతా ఏదైతే ఎక్సెస్ ఉంటుందో ప్రాపర్టీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పేరు మీద మొత్తం అటాచ్ చేస్తూ డిస్మిస్ చేసి జైలుకు పంపాలి. అది చేస్తే తప్ప మీరు 50 అంతస్తులు 50 బిల్డింగుల్ని కనిపెట్టిన మేము 7 మీటర్ల పైన ఉన్న అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బిల్డింగులు వాటిని కూల్చేస్తామంటే దానికి ప్రజలకు నష్టం చేయడం తప్ప అక్కడ ఒరిగేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. మీరు 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 అనుకుంటున్నారు ఆ 50 అంతస్తులే అంజయ్ నగర్, సిద్దిక్ నగర్ అని. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని వందల బిల్డింగులు ఉన్నాయి అట్లాంటివి. ఈ 100 బిల్డింగులు నిర్మిస్తుంటే జిహెచ్ఎంసీ అనే ఇంత పెద్ద వ్యవస్థ ఉండి, ఇంత పెద్ద యంత్రాంగం ఉంటే ఏం చేస్తానంటే అసలు యంత్రాంగం పైన చర్య తీసుకోవాల్సింది. కాపలా గాయాల్సిన, కస్టోడియన్గా ఉండాల్సిన అధికారులు అలసత్వం వల్ల, అవినీతి వల్ల జరుగుతుంది ఇది. వాళ్ళను వదిలేసి బిల్డింగులు కూల్చేస్తాం, పైన ఉన్న నిబంధనలకు పైన ఉన్న బిల్డింగులు కొట్టేస్తాం అంటే కొట్టేస్తే అది పోదు. ఇది గమనించకుండా మళ్ళీ అదే చేస్తున్నారు. రైట్. రాహుల్జీ దమ్ముంటే తెలంగాణకు రండి. దేనికి? ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించడానికి బీజేపీ వాళ్ళు. ఎస్, రాహుల్ గాంధీని ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ మీరు చేసే ఉద్యమం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఉద్యమాలు చేయొచ్చు, రాజకీయ పార్టీకి హక్కు మీకు. తెలంగాణ ప్రభుత్వం పైన ఉద్యమాలు చేయొచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ కోసం గట్టిగా డిమాండ్ చేయొచ్చు. కానీ ఇదే నోర్లు మళ్ళా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తే హేళన చేస్తాయి. ఇది యువత ఈరోజు అడుగుతున్నది. రైట్. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. వాళ్ళు ఏమి రాశారు? రైట్. బడేబాయ్ బన్ గయా విలన్, మోదీపై ప్లేట్ ఫిరాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీళ్ళకి ఇది కనపడ్డది. నమస్తే తెలంగాణకి, బీఆర్ఎస్కి మోదీ పైన రేవంత్ రెడ్డి ప్లేట్ ఫిరాయించిండట. ఏంది మోడీ పైన ప్లేట్ ఫిరాయించేది? మోడీతో పొత్తున్నాడా రేవంత్ రెడ్డి? ఏమన్నా అలయన్స్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ? డెడ్ యాంటీ పార్టీ, అపోజిషన్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ లోక్సభలో. ఇక దీంట్లో ఉల్టా కావడానికి ఏంది, ప్లేట్ ఫిరాయించడానికి ఏంది? చాలా గమ్మత్తైన వార్త రాసింది. ఇది నమస్తే తెలంగాణ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారి పర్యటనని, అమెరికా పర్యటనని తిరస్కరిస్తేనో, అనుమతి నిరాకరిస్తే కేంద్రం దాన్ని ఇంకొక రకంగా రాజకీయంగా వాడుకునే కంటే ఒక తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా, మా తెలంగాణ అస్తిత్వ పార్టీ అని చెప్తుంటారు, తెలంగాణ ప్రజల కోసమే మేము పుట్టింది మా పార్టీ అని చెప్తున్న పార్టీ ఇట్లా ఇది కాదు అవమానించే. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాదు, మీరు రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా అవమానించట్లేదు, తెలంగాణను అవమానిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. దాన్ని ఖండించాలి తప్ప బడేబాయి, చోటేబాయి, లేదంటే ప్లేట్ ఫిరాయించిండు,
అంటే ఉల్టాగా ఇది కాదు మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వాన్ని చాలా గట్టిగా అడగాల్సిన బాధ్యత మన రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి ఉంది. ఇది రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదు. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అవమానం. అది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, రేపు ఇంకొకళ్ళు ఉన్నా, తెలంగాణకి నష్టం జరిగినప్పుడు అన్ని పార్టీలు ఐక్యంగా మాట్లాడాలి తప్ప ఇట్లాంటి ఎకిలి వ్యవహారాలు, ఎకిలి మాటలు కరెక్ట్ కాదు. ఇక వారు రాశారు, మోదీ పైన ప్లేట్ ఫిరాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. ప్లేట్ ఫిరాయించడానికి ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాదు, ఆ పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కాదు. ఇంకోటి డిప్యూటీ సీఎం పైన రాయబారం వేసినట్టు ఇది కొండా సురేఖ ఇష్యూలో సైలెంట్గా రాజీనామా దిశగా సురేఖను ఒప్పించేలా మంతనాలు చేయమన్నారట బట్టి విక్రమార్క గారిని. కొండా సురేఖ ఇష్యూలో సైలెంట్గా ఆమె అంతటా ఆమె రాజీనామా చేసి వెళ్ళేటట్టుగా మాట్లాడండి. ఎందుకంటే ఒక బీసీ మహిళా నాయకురాలు బీసీ కార్డు వాడుకుంటుంది కాబట్టి, డిప్యూటీ సీఎం ఒక దళిత నాయకుడు కాబట్టి, ఆయన సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆయన భుజాలపైనే పెట్టి ఆమెతో రాజీనామా చేయించే బాధ్యత తీసుకొని చేయాలి అని చెప్పి వీళ్ళకి తెలిసినట్టు నమస్తే తెలంగాణ డిప్యూటీ భుజాలపైన మధ్యవర్తి బాధ్యతలో బీసీ మహిళా మంత్రి కావడంతో చిక్కులు, అధిష్టానాన్ని ఒప్పించి కేబినెట్ నుంచి తప్పించేందుకు ముఖ్య నేత వ్యూహం, కొండా పైన ముప్పిట ఒత్తిడికి నిర్ణయమాట. ఇది ఒక వార్త. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. రైట్, అబద్ధాలతో ప్రజలను భయపెడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. 22A నిజాలు మాటున అబద్ధాలు చిత్రీకరిస్తూ ప్రభుత్వం భూములు కాజేయ చూస్తున్నాయి. ప్రతిపక్షాలపై మంత్రి పొంగులేటి ధ్వజం, వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరిక. పేదల భూముల రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు రానివ్వబోమని స్పష్టీకరణ. అబద్ధాలు రావట అంటే హరీష్ రావు. CS7, CS14 భూముల ఉదంతంపై విచారణకు సిద్ధమా అని సవాల్ ఇచ్చిరిండు. వారి హయాంలోనే భూములు సర్వే చేస్తే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మళ్ళీ 22A జాబితా పైన రివ్యూ చేశారు. అంటే ప్రతి సోమవారం వాళ్ళు దాన్ని చాలా పర్సనల్గా తీసుకున్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు. అంటే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 22A జాబితా హైదరాబాదు చుట్టుపక్కల అన్వాంటెడ్గా 22A జాబితాలో పట్టా భూముల్ని, పట్టా ఉన్న ప్రాపర్టీస్ని చేర్చారు. అది కొంత అధికారుల తప్పిదం వల్ల జరిగిందని వాళ్ళు స్వయంగా ఒప్పుకున్నారు. అధికారుల తప్పిదాన్ని సరిచేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. దట్టు ఫాస్ట్ ట్రాక్లో ప్రతి వారం నేనే స్వయంగా రివ్యూ చేసి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి టోల్ ఫ్రీ నెంబర్కి ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి, ఎన్ని పరిష్కారం చేశారు, ఎందుకు ఆగినాయి, ఇట్లా అంశాల వారిగా వారు చాలా క్లారిటీగా చెప్తున్నారు. క్లారిటీగా చెప్పే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ పైన, వారి ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపైన కూడా నిన్న సూటిగా ప్రశ్నించారు. ఇది వాస్తవంగా 22A జాబితా అనే ఇష్యూ ప్రభుత్వం అధికారులు కొంత సమన్వయ లోపంతో జరిగింది అని పదే చెప్తూనే ఉన్నారు. కానీ దాన్నే పట్టుకొని ప్రతిపక్షాలు కొంత గందరగోళం చేసే ప్రయత్నాన్ని చేస్తున్నట్టు పొంగులేటి చెప్తున్నారు. ఇది వాస్తవం కూడా ఇక్కడ గందరగోళం కాదు, రాజకీయం కాదు, ప్రజలకు కావాల్సింది. అది బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికో, ప్రజల్ని భయాందోళన గురి చేయడం, గందరగోళం చేయడం కంటే కూడా ప్రభుత్వం ఒక స్టెప్ వేసింది. రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టోల్ ఫ్రీ నెంబర్ పెడతాం, చాలా స్పష్టంగా చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో దీన్ని పరిష్కరించే మార్గం చూస్తాం, ప్రతి సోమవారం నేను రివ్యూ చేస్తా అని చెప్పి. ఆ రివ్యూ చేసే టైంకి ఈ ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ, XYZ పార్టీలు ఏదైతే ఉంటాయో, మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే, మీకు తెలిసిన సమాచారం మేరకు ఏ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంబంధించిన డేటా ఉంటే తెచ్చిస్తే ఇంకా ఫాస్ట్గా ఇది కాదు. దానికంటే పొలిటికల్ విమర్శలు, ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగత విమర్శలు, పొలిటికల్ విమర్శలు, ఆయన బర్తరఫ్ చేయాలి, ఆయన రాజీనామా చేయాలి, వీటికంటే అది ముఖ్యం. ప్రజలకి ఇక్కడ కావాల్సింది ఉపశమనం. దాన్ని వదిలేసి కేవలం రాజకీయం కోసమే వాడుకునే కార్యక్రమం చేస్తాను. దాన్ని తీవ్రంగా ఖండించింది నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైట్, జాబ్ నోటిఫికేషన్లు నిల్లు, లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్లు, 121 మద్యం బ్రాండ్లకు నోటిఫికేషన్లు, ఆగమేఘాల మీద విడుదల, మద్యం అమ్మకాలపైన ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ. మాజీ మంత్రి హరీష్ రావు అడిగిండు. జాబ్ నోటిఫికేషన్లు నిల్లు అయినాయట, లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అయినాయట. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయిన తర్వాత ఇంకో మాట. మీరు ఏడేశారు జాబ్ నోటిఫికేషన్లు, మీరు లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అంటున్నారు. అది ఏ ప్రభుత్వం అన్నా లిక్కర్ మీదనే కదా మీరు పరిపాలన చేస్తున్నది. వాస్తవాలు ఒప్పుకోవాలి కానీ
బీఆర్ఎస్ పార్టీ లిక్కర్ నోటిఫికేషన్ లేదా? ఇంకా అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ కొన్ని నోటిఫికేషన్లు అన్ని ఇచ్చింది. కాకపోతే ఇవ్వాల్సిన రేంజ్ లెవెల్‌లో వాళ్ళు అన్నారు 1,00,000 ఉద్యోగాలు, 2,00,000 ఉద్యోగాలు 1 ఇయర్‌లో భర్తీ చేస్తా అన్నారు. చేయలేదు, వాస్తవం అది. ఇక అసలు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలన లిక్కర్ అంటే లేనట్టు, లిక్కర్ నోటిఫికేషన్లు ఇవ్వనట్టు, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన గానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల పరిపాలనలో గానీ, 3 సంవత్సరాలుగా వస్తుంది. టైమ్ టు టైము లిక్కర్ నోటిఫికేషన్ జారీ చేస్తాను. టైమ్ టు టైం, టైం ఎక్కడ ఒక్క రోజు కూడా మిస్ కావటానికి, గంటలు కూడా మిస్ కావటానికి లేకుండా దాంట్లో టంచనగా చేస్తాను. జాబ్ నోటిఫికేషన్లకి తాత్సారము, జాబ్ నోటిఫికేషన్ని ఇక లాగి ఎలక్షన్ దాకా చూడటం, ఏదో ఒక ఎలక్షన్ ఉన్నప్పుడు వేసే పరిస్థితి తప్ప, ఇది వాస్తవం. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా. ఇక దాన్ని వదిలేసి లేదు మేము అసలు లిక్కర్ అంటే ముట్టుకోలేదు, లిక్కర్ పైన మేము మా ప్రభుత్వం ఆధారపడలేదనే పద్ధతిలో వారు చెప్తున్నారు. జాబ్ నోటిఫికేషన్లు అట నిల్లట, లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అట. అది మీకు వారికి ఇద్దరికి వచ్చేస్తుంది. ఒక ఉద్యమ పార్టీగా 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీగా నిరుద్యోగులు ఆకాంక్ష నెరవేర్చాల్సిన బాధ్యత మీరు తీసుకోలే. భర్తీ చేయాల్సిన పోస్టులు భర్తీ చేయలే. వాస్తవం ఇది. సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము మొదటి సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. వారు తప్పారు మాటలు. కాకపోతే కొంతన్నా బెటరు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల నోటిఫికేషన్ కంటే వీళ్ళ 3 సంవత్సరాల కాలంలో వచ్చిన నోటిఫికేషన్లను కొంతన్నా బెటర్ అని నిరుద్యోగులు ఉంది. కానీ అసంతృప్తి అవుతుంది. ఇక అసంతృప్తిని క్యాచ్ చేసుకునేదానికి ఇక నానా రకాల తంటాలు బీఆర్ఎస్ పడుతుంది. కానీ బీఆర్ఎస్ పైన కూడా నిరుద్యోగులకి ఇదే అసంతృప్తి ఉంది. మీరు నిజంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? ఇది ఒక వార్త విజయక్రాంతికి సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.